మేడిగడ్డ పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక పైన చర్యల కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ టోటల్ కమిషన్ నివేదికని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఇది అతిపెద్ద బిగ్ బ్లాస్టింగ్ న్యూస్గా చెప్పొచ్చు. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత కానీ, మధ్యలో కానీ, ఆ తర్వాత కానీ ఎక్కడా కూడా కనీసం దీన్ని సిబిఐకి ఇవ్వబోతున్నారు అనే ఒక సమాచారం కానీ, లీక్ కానీ ఎక్కడా లేకుండా సడన్గా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని ప్రజల మీదకి వదలడం జరిగింది. సో ఇదొక బిగ్ బ్లాస్ట్గా చెప్పాలి. ఒక పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ కింద కూడా ఇది కనబడతా ఉన్నది. కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే ఇది నేను అనుకోవడం బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళెవ్వరు కూడా ఊహించి ఉండరు. బీజేపీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కోణం కూడా ఇందులో ఉంటుంది. దాన్ని కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడదాం. మొత్తానికైతే అసలు విషయం ఏంటి అన్నది మాట్లాడితే, నిన్న జరిగిన మధ్యాహ్నం తర్వాత 5 గంటల తర్వాత ఈ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో స్టార్ట్ అయిన ప్రసంగాలు, హరీష్ రావు, మిగతా మంత్రులు, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, ఇట్లా సుదీర్ఘంగా కొనసాగింది. చివరిలో ముఖ్యమంత్రి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నామని చెబుతూ సభ నిరవధికంగా వాయిదా పడింది. అన్ని పేపర్స్లో ఇవాళ ఇదే వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. అయితే ఇది కాళేశ్వరంపై సిబిఐ అని రాసిరు. ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం, అన్ని పేపర్స్లో ఇదే టైటిల్ ఉంది. కాళేశ్వరంపై సిబిఐ కాదు ఇది. ఎందుకంటే జనాన్ని మాయ చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, జనాన్ని మభ్యపెడుతు. ఇది కాళేశ్వరం పైన సిబిఐ కాదు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దేని మీద విచారించింది? దేని మీద విచారించి రిపోర్ట్ తయారు చేసింది? మేడిగడ్డ, కుంగడం, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజెస్లో మొత్తం 3 ఒకటి కుంగింది, 2 బుంగలు ఏర్పడ్డాయి. నాణ్యత ప్రమాణాలు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, క్వాలిటీ లేకపోవడం వల్ల, డిజైన్లో లోపం వల్ల, మెయింటెనెన్స్ లోపం వల్ల ఒకటి కుంగింది, మిగతా 2 కూడా అదే స్థాయికి చేరుకున్నాయి. దీంతో దాని మీద ఆ 3 బ్యారేజీల మీద మాత్రమే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం మీద కమిషన్ కాదు. మనం ముందు నుంచి చెప్తున్నాం, మనం మాత్రమే చెప్తున్నాం. ఆ కాళేశ్వరం కమిషన్ ఆ 3 బ్యారేజీల మీద పైన ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. చర్యలు తీసుకోవాలంటే ఘోష్ కమిషన్ చర్యలు తీసుకోదు. జస్ట్ ఘోష్ కమిషన్ ఉన్న వాస్తవాలని రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందిస్తుంది. సో ప్రభుత్వం దాని మీద మళ్ళీ ఇంకొక సిట్టా, సిబిసిఐడియా, లేకపోతే ఇంకా వేరే ఏదో ఒక రకమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సో అందులో భాగంగా సిట్కి కానీ ఇంకోటి కానీ కాకుండా ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆ జాతీయ సంస్థకి, ఇన్వెస్టిగేటివ్ సంస్థకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సో ఇది కేవలం 3 బ్యారేజీల మీద విచారణ మాత్రమే. మళ్ళీ ఇది కాళేశ్వరం మీద సిబిఐ కాదు. ఎందుకు ఈ రకంగా టైటిల్స్ పెడతారో ఈ పేపర్లు ఇంత దుర్మార్గంగా అర్థం కాదు. ఆంధ్రజ్యోతి అయినా అట్లే పెట్టిండు, సిబిఐకి కాళేశ్వరం అని ఈయన కూడా అట్లే పెట్టిండు. ఇది కేవలం 10% ప్రాజెక్టు మాత్రమే. మిగతా 90% ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి కట్టింది అట్లనే ఉన్నది. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్లు, కాలువలు, టన్నెల్స్, మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే మునిగిపోయిన బాహుబలి మోటార్లు, కన్నెపల్లి పంప్ హౌజ్, ఈ మిగతా పంప్ హౌజ్ ఇవన్నీ కూడా 90%లోకి వస్తాయి. దాని మీద ఎలాంటి కమిషన్ కానీ ఎలాంటి ఎంక్వైరీ కానీ లేదు, వెయ్యలేదు. ఇది కాళేశ్వరం కాదు. ఇది సిబిఐకి కాళేశ్వరంపై సిబిఐ, అందరూ అదే టైటిల్. కాళేశ్వరంపై సిబిఐ అన్ని పేపర్లు అదే టైటిల్ చూడండి. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అట. ఏది ఇందులో మెగా పాత్ర ఏది? మెగా పాత్ర మీద ఎంక్వైరీ ఉందా? కాళేశ్వరంపై సిబిఐ విచారణ అంటే ఇదొక యాంగిల్ని నేను డిస్కస్ చేస్తున్నా మీతో. అన్ని పేపర్లు కాళేశ్వరం. ఇది కాళేశ్వరం మీద విచారణ కాదు. నమస్తే తెలంగాణ వీళ్ళు అసలు సిబిఐ అన్న పదమే వీళ్ళు వాడలే పేపర్లో. సో ఇది కాళేశ్వరం మీద ఎంక్వైరీ కాదు, జస్ట్ 3 బ్యారేజీల మీద జరుగుతున్న ఎంక్వైరీ మాత్రమే. సిబిఐ మరి ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాలి.